ఏపీ సీఎం జగన్ పై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్ కుటుంబంలో చీలిక రావడానికి జగనే కారణమన్నారు. ఇందుకు తన తల్లి విజయమే సాక్ష్యమన్నారు. ఒక గన్ ఒక నియంతల పెద్ద కోటలు కట్టుకున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని సీఎం జగన్ బీజేపీకి బానిసగా మార్చుతున్నారని షర్మిల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అది చేతులారా చేసుకున్నది జగనన్న గారు. దీనికి సాక్ష్యం దేవుడు, దీనికి సాక్ష్యం నా తల్లి విజయమ్మ రాజశేఖర రెడ్డి గారి భార్య, దీనికి సాక్ష్యం నా యావత్ కుటుంబం. వైసీపీ పార్టీ ఇబ్బందుల్లో ఉంది అని నన్ను పాదయాత్ర చేయమంటే నా ఇంటిని వాటిని అన్ని పక్కన పెట్టి నా బిడ్డలు సైతం కాదనుకొని ఎండనగా వాననగా వేల కిలోమీటర్లు నెలల తరబడి రోడ్ల మీదనే పడుకుని 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది రాజశేఖర రెడ్డి. ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు వారికి అండగా నిలబడ్డారు. ఏది కావాలని అడిగితే మాట మాట్లాడకుండా, ఎందుకు అని అడగకుండా, స్వలాభం చూసుకోకుండా, నాకేమిటి అని ఆలోచించకుండా నిస్వార్థంగా మీకోసం ఏది అడిగితే అది చేశాను. మీ గెలుపు కోసం ఊరూరు తిరిగి క్యాంపెయిన్ చేసి గెలిపించారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వేరే మనిషే మారిపోయాడు. అయినా సరే నాకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా కూడా పర్వాలేదు, తాను మంచి ముఖ్యమంత్రి అయితే చాలు, రాజశేఖర రెడ్డి గారి పేరు నిలబెడితే చాలు, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెడితే చాలు, ఆయన జోలికి వెళ్ళకూడదు అని, ఆయన నిజంగానే ప్రజలకు మేలు చేస్తాడు అని ఆశించారు. జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం తన పార్టీనే కాదు రాష్ట్రాన్ని కూడా బీజేపీ పార్టీకి బానిసలుగా చేశారు. ఒక్క సీటు కూడా ఇక్కడ గెలుచుకోకపోయినా రాజ్యం అంతా ఇక్కడ బీజేపీదే. ఒక్క సీటు, ఒక్క ఎమ్మెల్యే, ఒక్క ఎంపీని గెలుచుకోకపోయినా, మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వకపోయినా, మనకు పోలవరం కట్టకపోయినా, మనకు రాజధాని కట్టకపోయినా, మనకు 2 కోట్ల ఉద్యోగాలలో మన బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వకపోయినా, మన రైతులకు రెట్టింపు ఆదాయం చేయకపోయినా, మనకు ఏ ఒక్క వాగ్దానం, ఏ ఒక్క మేలు చేయకపోయినా బీజేపీకి ఎందుకు దాసోహం అంటున్నారు? ఎందుకు అమ్మేశారు మన రాష్ట్రాన్ని? నియంతల్లా తయారైపోయారు. పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారు. అసలు ప్రజలెవరూ మీ దగ్గరికి రావడానికి వీల్లేదు. మీరా ప్రజల దగ్గరికి వెళ్ళరు. ఎలక్షన్లు వస్తే ఇప్పుడు బయటికి వస్తున్నారు. కనీసం మీ ఎమ్మెల్యేలకు కూడా మీరు కనిపించరు. ఇదే రాజశేఖర రెడ్డి గారి పరిపాలన. అసలు తప్పులన్నీ మీరు చేసి, ఒకదానిపైన ఒకటి తప్పులన్నీ మీరు చేసి, రాజశేఖర రెడ్డి గారి పాలన, అసలు రాజశేఖర రెడ్డి గారి పేరును మీరు చెడగొట్టి ఎంతమంది కష్టపడితే మీరు ముఖ్యమంత్రి అయ్యారు?